నెలలో 2 సార్లు మటన్, 4 సార్లు చికెన్. ఇవాల్టి నుంచి హాస్టళ్ళు, గురుకులాలకు కొత్త మెనూ అట. ఈ హాస్టల్స్, గురుకులాల్లో 40% వాళ్ళకు సంబంధించిన ఈ అమౌంట్ని పెంచడం జరిగింది. సో మొన్నటి వరకు ఇచ్చేదానికంటే 40% డైట్ ఛార్జీలు పెంచారు. దాంతోపాటు కాస్మెటిక్ ఛార్జీలు కూడా ఇవ్వబోతున్నారట. సో దాంతో ఈ పెంచిన ఛార్జీలతోటి మెనూ మారింది. ఈ మెనూలో ప్రధానంగా ఒక నెలలో 30 రోజులు ఉంటే 30 రోజుల్లో 2 సార్లు మటన్ పెడతారట, 4 సార్లు చికెన్ పెడతారట. అంటే మొత్తం 6 సార్లు నాన్ వెజ్ ఉంటుందట. 6 రోజులు నాన్ వెజ్ 30 రోజుల్లో. నాన్ వెజ్ లేని రోజుల్లో బాయిల్డ్ ఎగ్ పెడతారట, లేదంటే ఫ్రైడ్ ఎగ్ పెడతారట. ఉడకబెట్టిన గుడ్డు కానీ ఫ్రై చేసిన ఎగ్తో జస్ట్ చేస్తారు కదా, ఆ ఫ్రైడ్ ఎగ్ అయినా పెడతారట. ఏది మిగతా రోజుల్లో. బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, వడ, పూరి, రాగి జావా, పాలు విత్ బూస్ట్ అట. స్నాక్స్ టైంలో పండ్లు, బాయిల్డ్ పల్లీలు, మిల్లెట్ బిస్కెట్లు, అల్లం టీ. విద్యార్థులకు బలవర్ధకమైన ఆహారం అందేలా మార్పులు. ఇటీవల 40% డైట్ ఛార్జీలు పెంచిన ప్రభుత్వం. నేడు సీఎం, మంత్రులు, అధికారుల గురుకులాల పర్యటన, పరిస్థితులు తెలుసుకుని విద్యార్థులతో కలిసి లంచ్ చేయబోతున్నారట. సర్కారు హాస్టళ్లు, గురుకుల విద్యార్థులకు శనివారం నుంచి కొత్త మెనూ అందుబాటులోకి రాబోతున్నది. ఇప్పటివరకు అమలవుతున్న డైట్లో అనేక మార్పులు చేస్తూ విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా రాష్ట్ర ప్రభుత్వం మెనూ సిద్ధం చేసింది. లంచ్లో నెలలో 2 సార్లు మటన్, 4 సార్లు చికెన్ పెట్టబోతున్నారు. మిగతా రోజుల్లో బాయిల్డ్ ఎగ్ అండ్ ఫ్రైడ్ ఎగ్ వండించబోతున్నారు. అలాగే బ్రేక్ఫాస్ట్లో రోజుకో తీరుగా కిచిడి, చపాతీ, ఇడ్లీ, వడ, బోండా, పూరి, పులిహోర లాంటి టిఫిన్తో పాటు రాగి జావా లేదంటే పాలు విత్ బూస్ట్ ఇస్తారట. బ్రేక్ టైంలో ఏదైనా పండుతో పాటు స్నాక్స్ టైంలో రోజుకో ఐటెం తీరుగా బాయిల్డ్ పల్లీలు, పెసర్లు, బఠానీలు, మిల్లెట్ బిస్కెట్లు, అల్లం టీ అందిస్తారట. శనివారం నుంచి ఈ కొత్త మెనూ సర్కారు హాస్టల్స్లో అందుబాటులోకి రాబోతున్నది. నెలలో ఒక్కో వారానికి ఒక్కో మెనూ చొప్పున 4 వారాలకు చార్ట్ రూపొందించారు. ఇప్పుడు ఏమైపోద్దంటే మెనూ మనం చాలా స్కూళ్ళకు పోయినప్పుడు చార్ట్లో అన్నీ ఉంటాయి, కానీ అక్కడ వండిస్తున్న దాంట్లో కనబడవు. మరి ఇది ఎట్లుంటుంది అన్నది చూడాలి. ఈ మెనూని ఎంతవరకు ఫాలో అవుతారు, ఎంతవరకు సక్సెస్ఫుల్గా అమలు చేస్తారు అన్నది మనకి వీళ్ళు క్షేత్రస్థాయిలో వీళ్ళు చేసే పనిని బట్టి ఉంటుంది. నెలలో 6 సార్లు నాన్ వెజ్. సర్కారు హాస్టల్స్లో ఇప్పటి వరకు ప్రతి ఆదివారం మాత్రమే చికెన్ పెడుతుండేవారు. కానీ ప్రభుత్వ హాస్టళ్ల చరిత్రలోనే తొలిసారిగా విద్యార్థులకు మటన్ పెట్టబోతున్నారు. నెలలో మొదటి ఆదివారం, 3వ ఆదివారం లంచ్లో మటన్ కర్రీతో బగారా భోజనం పెట్టబోతున్నారు. అలాగే నెలలో మొదటి బుధవారం, 3వ బుధవారంతో పాటు 2వ ఆదివారం, 4వ ఆదివారం చికెన్తో పాటు బగారా భోజనం వడ్డిస్తారు. నాన్ వెజ్ భోజనం పెట్టినప్పుడు సాంబార్, పెరుగు కూడా ఉంటుంది. నాన్ వెజ్ తినని వారికి ఆ రోజుల్లో మిల్ మేకర్ కర్రీ పెడతారట. నాన్ వెజ్ లేని మిగతా రోజుల్లో లంచ్లో ఉడికించిన గుడ్డు లేదా ఫ్రైడ్ ఎగ్ ఇస్తారట. దీని ద్వారా 8 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి జరుగుతుంది. మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగినప్పటికీ విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచకపోవడంతో నాణ్యమైన భోజనం అందించలేని పరిస్థితి నెలకొంది. తెలంగాణ ఏర్పడిన కొత్తలో స్వల్పంగా డైట్ ఛార్జీలు పెంచిన సర్కార్ ఆ తర్వాత పెంచలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒకేసారి డైట్ ఛార్జీలను 40% పెంచింది. 3వ క్లాసు నుంచి 7వ తరగతి విద్యార్థులకు 950 నుంచి 1330, 8వ క్లాసు నుంచి 10th వరకు 1100 నుంచి 1540, ఇంటర్ నుంచి పీజీ వరకు 1500 నుంచి 2100 వరకు ప్రజాప్రభుత్వం పెంచింది. 16 ఏళ్లుగా పెరగని కాస్మెటిక్ ఛార్జీలను 200% పెంచింది. డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీల పెంపుతో 8 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందబోతున్నారు. సో ఇవాళ గురుకులాలను పర్యటిస్తారట. చేవెళ్ళ, పరిగి, షేక్పేట్ గురుకులాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోతారట. మధిర, బోనకల్లో డిప్యూటీ సీఎం భట్టి. అదే బాటలో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, సిఎస్ అధికారులు. సో ఎవరెవరు ఏ స్కూళ్ళకు పోవాలన్నది ఇందులో లిస్ట్ అవుట్ చేశారు. దామోదర్ రాజనరసింహ బీసీ గురుకుల విలేజ్, భూపాలపల్లి జిల్లా, మైలారం. శ్రీధర్ బాబు బీసీ గురుకుల కాలేజ్, భూపాలపల్లి జిల్లా, మైలారం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా, మాదిరిపురం ఎస్టీ గురుకుల కాలేజ్. పొన్నం ప్రభాకర్ ఎస్సీ గురుకుల కాలేజ్, షేక్పేట్, జూబ్లీహిల్స్. కొండా సురేఖ ఎస్సీ గురుకుల, హత్నూరా, సంగారెడ్డి. సీతక్క ఆశ్రమ ఉన్నత పాఠశాల బాలికలు, నేరడిగొండ, ఆదిలాబాద్. తుమ్మల నాగేశ్వరరావు ఏకలవ్య మోడల్, గండుగులపల్లి, భద్రాద్రి కొత్తగూడెం. జూపల్లి కృష్ణారావు ఎస్సీ గురుకులం, కొల్లాపూర్, నాగర్ కర్నూల్లో. సో ఇట్లా ఈ
స్కూల్, ఎందుకంటే ఇష్యూస్ చాలా ఎక్కువ జరిగినాయి, ప్రభుత్వాలకి బ్యాడ్ నేమ్ వస్తున్నది. గత 10 ఏళ్ళుగా కేసీఆర్ దున్నపోతు మీద వానబడ్డట్టు ఏనాడు రెస్పాండ్ కాలే. వీళ్ళు రెస్పాండ్ అవుతున్నారు కానీ సరిపోదు. రెస్పాండ్ అవ్వడం కాదు, మాకు రిజల్ట్ కావాలి. అల్టిమేట్గా మాకు కావాల్సింది రిజల్ట్. ఆ రిజల్ట్ వచ్చినప్పుడే మీరు పర్ఫెక్ట్గా కేసీఆర్ ప్రభుత్వం కంటే భిన్నంగా ఒక మార్పును తీసుకొస్తున్నారని మేము భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు రాబోయే సంవత్సరం పీరియడ్ చాలా క్రూషియల్ పీరియడ్ ప్రభుత్వానికి. మీరు ఏమాత్రం ఇంకా మేము మొన్ననే వచ్చినామని చెప్పుకోవడానికి అవకాశం లేదు. 1 year హనీమూన్ పీరియడ్ కంప్లీట్. రేవంత్ రెడ్డి గారు 1 year హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఈ 1 yearలో మీరు ఏం చేయబోతున్నారు? ఈ 12 నెలల కాలం అత్యంత క్లిష్టమైన సమయం, మీరు నిరూపించుకునే సమయం. మేము అడుగుతలేం, మేము ఈ స్కీమ్ రాలేదు, మాకు ఎడ్యుకేషన్ మీద హెల్త్ మీద మీరేం చేసిరో ఈ సంవత్సరంలో మీరు మార్పు చూపించాలి. బడ్జెట్లో మీరు పెట్టిన 15% బడ్జెట్ ఎడ్యుకేషన్కి, 15% బడ్జెట్ హెల్త్కి ఖర్చు పెడతారా లేదా అన్నది రేపొద్దున ప్రజలు చూడబోతున్నారు. ఇవన్నీ పెట్టి ఏమైనా మార్పు తీసుకొస్తారా లేదా అన్నది ప్రధానమైన క్వశ్చన్. మోహన్ బాబుకి బెయిల్ రాలేదట, పారిపోయింది అంటున్నారు. మరి ఏమైందో తెలియదు. అంటే అరెస్ట్ చేస్తారని సైలెంట్ అయిపోయి ఉంటాడు. ఈయనకు గిన్నులు ఏకుర్రా బాబు, ఆ లైసెన్స్లున్నా రద్దు చేయి, మళ్ళీ పుసుక్కునేమన్నా కాల్చి పడేసింది అనుకో. చలో నెక్స్ట్, భార్య గొంతు కోసి కొడుకు గొంతు నులిమి హత్య, ఆపై తాను ఆత్మహత్య, ప్రాణాలతో తప్పించుకున్న మరో కొడుకు. హైదరాబాద్లోని బేగం బజార్లో దారుణం. భార్యపై అనుమానంతో ఈ ఘాతకానికి పాల్పడ్డాడట. చూడండి ఏం దారుణం రా నాయన. వాడు ఎక్కడిక్కడ కాదు, ఉత్తరప్రదేశ్ అట. మహమ్మద్ సిరాజ్ బతుకుదెరువు కోసం కొన్నేళ్ల కింద హైదరాబాద్కు వచ్చిండట. ఏజ్ 38 years. బేగం బజార్లో ఉంటూ గాజుల దుకాణంలో పనిచేస్తున్నాడు. యూపీలో ఉంటున్న భార్య, 2 పిల్లలను ఇటీవల నగరానికి తెచ్చిండట. అయితే యూపీలోని సొంతూరులో ఒక వ్యక్తితో ఉన్న భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానం పెంచుకున్నాడట. సంపిండు. ఒక కొడుకు పారిపోయిందట.